హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టు కిచెన్. ఈరోజు మన పట్టు కిచెన్లో కొబ్బరి పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని కడుపు నిండా కమ్మగా తినేయచ్చు. అంతేకాదు 4 ముద్దలు ఎక్కువే తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి అనేది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకొని దీంట్లోకి ఎండుమిర్చిని ఒకటి యాడ్ చేసుకోండి. ఇలా ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాక 4 లేదా 5 ఇలా తుంచి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది. సో మీరు నార్మల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి పప్పులు అండ్ మిరపకాయలు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి 1 కప్ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పచ్చి కొబ్బరి అనేది మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. 1 మినిట్ పాటు ఫ్రై అయిపోతే చాలు, మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, కలర్ అనేది చాలా త్వరగా చేంజ్ అయిపోయింది. సో ఇలా వీటిని ఒక ప్లేట్ తీసుకొని కంప్లీట్గా ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో 1 కప్ టమాటోస్ని ఇలా పండుటి టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కూడా మధ్య మధ్యలో కలుపుతూ మనకి 5 to 6 మినిట్స్ వరకు వీటిని కలుపుకుంటూ ఇలా దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపుని, 4 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్న పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరిని దీంట్లోకి యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రైండ్ అయ్యాక మనం టమాటోస్ని వేసి గ్రైండ్ చేసినట్లయితే టమాటోస్ అనేది ఫాస్ట్గా గ్రైండ్ అయిపోయి మనకి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అనేది సరిగా గ్రైండ్ అవ్వకపోవడం వలన పచ్చడి టేస్ట్ అనేది అంతగా బాగోదు తినేటప్పుడు. సో అందుకోసం అనేసి ఫస్ట్గా గ్రైండ్ చేసుకొని తర్వాత టమాటోస్ని కంప్లీట్గా ఇలా యాడ్ చేసి వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తని పేస్ట్లా కాకుండా మీరు కొంచెం బరకగా కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఈ క్వాంటిటీలో గ్రైండ్ చేసి తీసుకున్నాను. రైస్లోనే కాదు, మనం ఈ చట్నీని బ్రేక్ఫాస్ట్లో వాడాలంటే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పలసగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. సో దీనికి ఒక బౌల్ తీసుకొని కంప్లీట్గా ఇలా యాడ్ చేసేసి తీసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్రని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా యాడ్ చేసి తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే దీంట్లో 1/2 టీ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసి పచ్చడిలోకి తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో నేనైతే యాడ్ చేయడం లేదు. దీన్ని పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. పోపుని యాడ్ చేసుకొని టేబుల్ స్పూన్తో అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఆయిల్ అనేది పచ్చడికి పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా పచ్చడి అంతా కంప్లీట్గా కలుపుకొని తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరితో పచ్చడిని ప్రిపేర్ చేసేసాం కదా ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి తిన్నట్లయితే మనం తిన్నంతే కాదు 4 ముద్దలు ఎక్కువే తినచ్చు. దీని టేస్ట్ ఎంత బాగుంటుంది చెప్పడం కాదు, మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో
ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.